హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఒంటికి చలవ చేసే చల్లతో నేను ఉప్మా చేసి చూపించబోతున్నానండి. చాలా బాగుంటుందండి ఈ ఉప్మా. మనం ఎప్పుడు చేసే ఉప్మా లాగా కాకుండా కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఉప్మా అయితే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పుల్లటి పెరుగు తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 6 కప్పుల వరకు నీళ్లు తీసుకోండి. ఫస్ట్ పెరుగునైనా మీరు ఉండలు లేకుండా కలుపుకోవచ్చు, లేదంటే మీరు వాటర్ పోసిన తర్వాతనైనా చల్ల చేసే కట్టెతో అయినా గిల కొట్టుకుంటే మనకు చల్లలాగా వస్తుందండి. దీంట్లోనే చిన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే చిన్న సైజు ఉల్లిగడ్డ కూడా చిన్నగా తరుక్కొని దీంట్లో వేసుకోండి. కొత్తిమీర కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి చిన్నగా తరుక్కొని. ఈ చల్లలోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 1/2 కప్పు వరకు పల్లీలు తీసుకొని వేయించుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఒక 10-15 వరకు జీడిపప్పులు తీసుకొని దీంట్లో వేయించుకోండి. ఈ ఉప్మాలోకి పల్లీలు జీడిపప్పు చాలా బాగుంటాయండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నేను మళ్ళీ ఆయిల్ వేయలేదండి, అదే ఆయిల్లో చేస్తున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఆవాలు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ పోపులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. చిన్నగా తరిగిన ఉల్లి ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి. లైట్గా కలిపేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి మంచిగా వేగిన తర్వాత బాగా పండే టమాటో ఒకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఒకటి సరిపోతుందండి 2 కప్పుల రవ్వకు టమాటా అనేది. దీంట్లోనే చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి, నేను కలర్ కోసం వేసుకుంటున్నాను. పసుపు వేసినంత మాత్రాన టేస్ట్ ఏం మారిపోదండి. టమాటా అనేది మెత్తబడిన తర్వాత 2 కప్పుల వరకు రవ్వ తీసుకొని దీంట్లో వేయించుకోండి. గ్యాస్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. మనం పెరుగు అయితే ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్పుల వరకు రవ్వ తీసుకుంటే సరిపోతుందండి. ఇలా రవ్వ వేయించుకుంటే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే వేయించుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. రవ్వ అనేది ఇలా పొడి పొడిగా కావాలండి. 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా చల్ల, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పోసేయండి. ఒక పక్క కలుపుకుంటూ ఒక పక్క పోసుకుంటూ ఉండండి. పోసిన తర్వాత కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి, లేదంటే అడుగు భాగం అనేది మాడిపోతుందండి. మీకు కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం లూజ్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. కొద్దిగా గట్టిగా కావాలనుకుంటే గ్యాస్ అనేది కొంచెం గట్టిగా అయిన తర్వాత ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టేసుకున్న జీడిపప్పు పల్లీలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మార్నింగ్ ఏం నానబెట్టినప్పుడు కూడా ఇలా ఉప్మా చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఉప్మా కూడా చలవ చేస్తుంది మనకు. మీకు ఈ చల్లతో చేసిన ఉప్మా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసేదంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.